సో ఈరోజు మా టాపిక్ వచ్చేసి 9 to 5 జాబ్స్ గురించి. అదే కదా, నన్ను స్టార్ట్ చేయమన్నావు కదా, నేను ప్రిపేర్ అయ్యంటే నువ్వు స్టార్ట్ చేయి. సరదాగా స్టార్ట్ చేయి. చలో, 9 to 5 జాబ్స్ ఆర్ సోల్ సకింగ్ జాబ్స్. ఇది మోస్ట్ ఫేమస్ లైన్ బై ఆర్ జెన్జీస్. యా, సో వాట్ డూ యూ థింక్? 9 to 5 జాబ్ ఇస్ అ సోల్ సకింగ్ జాబ్ అన్నదాన్ని నువ్వు అగ్రీ చేస్తావా, చేయవా? అండ్ వై నాట్, ఇఫ్ నాట్? అంటే నాకు ఎప్పుడో 2 different పర్స్పెక్టివ్స్ ఉంటాయి దాని ఏదైనా టాపిక్ పైన. సమ్టైమ్స్ ఐ మైట్ అగ్రీ, సమ్టైమ్స్ ఐ మైట్ నాట్. బట్ ఇక్కడ సోల్ సకింగ్ జాబ్స్ అంటే ఆ సోల్ ఎందుకు సక్ చేస్తుంది? ఇఫ్ యు ఆర్ లవింగ్ ఇట్, ఇప్పుడు నువ్వు దాన్ని నిజంగా ప్రేమిస్తున్నావు అంటే నువ్వు చేసే పనిని, నువ్వు దానిపైన ఎన్ని గంటలైనా కూర్చునే, నువ్వు యాక్చువల్లీ ఎన్ని గంటలు కూర్చున్నా నీకు ఆ టైం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ జాబ్, యూ విల్ నాట్ ఫీల్ ఇట్ లైక్ ఏ సోల్ సకింగ్ జాబ్. అసలు సోల్ సకింగ్ అనే వర్డే సంథింగ్ ఎట్లుందంటే కొంచెం నెగిటివ్గా, మన టైం తినేస్తుంది అన్నట్టు. అది నెగిటివ్ వర్డే, నెగిటివ్ వర్డే. సో అలా ఉంది. సో నీకు అలాంటి వర్డే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు నచ్చింది చేస్తే. సో నీకు అది సోల్ సకింగ్ కాదు, అండ్ దిస్ ఇస్ యువర్ 9 to 5 ఇస్ సంథింగ్ దట్ యు లవ్ అంటావు, అంతేనా? ఫర్ మీ నౌ ఇట్స్ నాట్, బట్ ఈవెన్ దో ఐ కెన్ డూ దిస్ 9 to 5 జాబ్ నౌ. అంటే ఐ లవ్ లాట్ ఆఫ్ థింగ్స్, అండ్ దాంట్లో నా జాబ్ ఒకటి. సో దానికి నేను 9 to 5 పెట్టడం, నా బేసిక్స్, నా ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నేను బేర్ చేసుకోవడం, ఇట్స్ డిపెండింగ్ ఆన్ దట్. ఈ 9 to 5 is what is bringing bread to your table, ఎగ్జాక్ట్లీ, to your plate. So there is a reason why you have to love this, or why you have to not hate this job. హేట్ అవసరం లేదు, నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు. వర్డ్ కాబట్టి అది అవసరం లేదా అంటావు? అవసరం లేదు. సో యాక్చువల్లీ లెట్స్ థింక్ అబౌట్ ద రూట్ కాజ్ ఎంటైర్లీ. ఏంటంటే జనాలు ఇది ఒక సోల్ సకింగ్ ఆర్ ఒక స్లేవరీ ఆర్ అసలు ఇలా ఇలా లాక్ అయిపోయడం నాకు ఇష్టం లేదు, ఐ వాంట్ మోర్ ఫ్రీడమ్, ఇది అనుకుంటారు చూసావా? సో వి థింక్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. వై డూ పీపుల్ థింక్ లైక్ దట్? సో ఎందుకు అలా అనిపిస్తుంది నీకు? ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నారా, నాకు ఫిలిం మేకింగ్ అంటే ఇష్టము, యాక్టింగ్ అంటే ఇష్టము, ఇవన్నీ అంటే ఇష్టం. కాకపోతే నాకు సోర్సెస్ తెలీదు. ఎలా నేను ఒకరిని అప్రోచ్ అవ్వాలి, ఒకరు నన్ను క్యాష్ చేసుకోవాలంటే నేను ఏం చేయాలి, లేదంటే ఎక్కడికి వెళ్ళాలి, లేదంటే దాంట్లో నేను ఒక యాక్టర్గా జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఈ విషయాలు నాకు తెలీదు. సో అక్కడ నేను ల్యాండ్ అవ్వలేక, అండ్ మనకి బేసిక్స్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను యాక్టర్ అవుతా అంటే ఇంట్లో ఎగరేస్తా అంటారు. దాని బదులు చదువుకో, 10th అవ్వాలి, ఇంటర్ అవ్వాలి, ఇది డిగ్రీ అవ్వాలి, దాని తర్వాత జాబ్ ఎక్కాలి, ఇది ఒక ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ ఫాలో అయిపోయి మనం డిగ్రీలు కంప్లీట్ చేస్తాం కాబట్టి మనకి వేరే ఆప్షన్ లేక అప్పుడు బ్రెడ్ టేబుల్ దగ్గర రావాలంటే నువ్వు జాబే చేయాలి. ఎందుకంటే నీకు యాక్టింగ్ అంటే ఇష్టం, కానీ నువ్వు అటు సైడ్ నువ్వేం చేయలేదు, అటు సైడ్ దానికి తగ్గ రూట్ నువ్వు ప్రాపర్గా వెళ్ళలేదు. సో అలాంటప్పుడు నువ్వు ఇదే చేయాల్సి వస్తుంది. నీకు ఇది నచ్చట్లేదు ఎందుకంటే నీకు ఇది దీనికన్నా వేరేది ఇష్టం. సో దానివల్ల దీన్ని నెగిటివ్గా ఫీల్ అవుతున్నాం. సో ఇప్పుడు నా పర్స్పెక్టివ్ ఒకటి చెప్తాను చూడు. ఈవెన్ ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఆర్ట్స్, బట్ స్టిల్ నా ఏదైతే నా వర్క్ ఉందో ఐ ఎంజాయ్ మై వర్క్. లైక్ నేను బేసిక్గా ఐఎమ్ ఎక్సైటెడ్ టు గో టు వర్క్ అండ్ ఎక్సైటెడ్ టు స్టే దేర్ అండ్ కంప్లీట్ అ టాస్క్ విచ్ ఈస్ అసైన్డ్ టు మీ. టాస్క్ ఆర్ నథింగ్ బట్ నేను డెవలప్మెంట్లో ఉన్నాను, అండ్ డెవలప్మెంట్ ఇస్ సంథింగ్ లైక్ సాల్వింగ్ పజిల్స్. నాకు ఆర్ట్స్లో ఎంత ప్యాషన్ ఉన్నా దిస్ 9 to 5 has never felt like soul sucking or anything. లైక్ ఏంటంటే నేను అక్కడ స్లేవరీ చేస్తున్నాను, నాకు ఏం ఫీల్ అనిపించదు. ఏమైనా ఛాలెంజ్ వచ్చింది, అరే అది సాల్వ్ చేస్తే మంచి థ్రిల్ వస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఉంటాను. సో ఐ వాజ్ నెవర్ ఏబుల్ టు రిలేట్ టు దట్ వేర్ పీపుల్ వేర్ టెల్లింగ్ దట్ చాలా స్లేవరీగా అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ ఏంటి కార్నర్డ్ అండ్ ఐ వాజ్ హోల్డ్ యాజ్ ఖైదీలా ఉంచారు నన్ను అన్నట్టు ఉంటుంది చూసారు. నాకు అలా అనిపించదు. సో నాకు అది అరే ఎలా ఫీల్ అవుతారు అలా అని. సో అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే రూట్ కాజ్ వీళ్ళెవరు దీన్ని లైక్ యూ షుడ్ బి ప్యాషనెట్ అబౌట్ సంథింగ్. డెఫినెట్లీ యూ షుడ్ బి ప్యాషనెట్ అబౌట్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్. కానీ నువ్వు ఏదైతే వర్క్ చూస్ చేసుకున్నావు చూసావా, దట్ ఈస్ సంథింగ్ నీడ్ టు బి విచ్ ఇస్ ఎక్సైటింగ్ టు యూ. ఏదో నీకు ప్యాషన్స్ ఉండొచ్చు, సైడ్ హెల్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ వర్క్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు మేక్ యూ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అలాంటిది అనిపిస్తే ఈజీగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది ఆర్ వాళ్ళని ఎంగేజ్ చేసే వర్క్ చేయకుండా ఇలా ఏది పడితే చేస్తారు చూసావా. లైక్ నువ్వు అన్నావు చూసావా, ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యి
ఇలా నేను డిగ్రీ చేయాలి, డిగ్రీ చేస్తాను, టెన్త్లో మంచి మార్క్స్ రావాలి, తర్వాత ఇంటర్లో మంచి మార్క్స్ రావాలి, డిగ్రీ చేయాలి, డిగ్రీ చేసిన తర్వాత నాకు మంచి జాబ్ కొట్టాలి, కొట్టిన వెంటనే లైఫ్ సెట్రా అన్నట్టు లైక్ అలా ఒక షీప్లో ఫాలో అయిపోయిన వాళ్ళు ఉంటారు సార్. ఐ థింక్ దీస్ పీపుల్ ఆర్ హూ ఆర్ రియల్లీ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ లైక్ నేను లాక్ అయిపోయి ఉన్నాను అన్నట్టు, ఐఎమ్ స్టక్ ఇన్ దిస్ సొసైటల్ ప్రెషర్ అన్నట్టు. సో ఎప్పుడైతే ఇవన్నీ నేను చేశాను, లైక్ నేను కాలేజ్కి వెళ్ళాను, నేను చదివాను, నేను డిగ్రీలు చేద్దాం, నేను జాబ్కి వెళ్దాం అని చేశాను, బట్ మై అప్రోచ్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నేనేదో డిగ్రీలు వస్తే జాబ్ వస్తుందని కాదు, జాబ్ చేయడానికి చేయలేదు, ఈ వర్క్ నేర్చుకుంటే బాగుంటుంది అన్నట్టు చేశాను. సో నా ప్యాటర్న్ నీకు తెలుసు ఏంటి, ఫస్ట్ జాబ్ చేసిన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. సో బికాస్ ఐ లవ్ ఇట్. సో అలాంటి ఒక అప్రోచ్ ఉంటే ఇది సోల్ సకింగ్ అనిపించదు, ఆర్ యూ డోంట్ ఫీల్ లైక్ యూఆర్ లాక్డ్ అన్న ఫీలింగ్ నాది. యాక్చువల్లీ సోల్ సకింగ్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిన వే, లేకపోతే ద వే యూ సీ ఏ జాబ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నేను నా ఫస్ట్ జాబ్ గురించి చెప్తా. అది ఎలా అంటే అక్కడున్న మేనేజ్మెంట్ అంతా దే ఆర్ లైక్ డామినేటింగ్. ఒక మెకానికల్ దాంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండిందంటే మొత్తం లేబర్ వర్క్ చేయించేవాళ్ళు. నేను ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్ అయినా కానీ వాళ్ళు చేయించిన పనులు, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒకటి కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక స్థాయి ఉంటుంది, ఒక జాబ్ ఈ లెవెల్లో చేయాలి, ఒక మినిమం ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఈ టైప్లో ఉంటాడు అని చెప్పి అనుకుంటాం. బట్ ఒక జాబ్ నువ్వు ఎక్కిన తర్వాత అవన్నీ నీకు ఉండవు. యూఆర్ నథింగ్, యూఆర్ జస్ట్ ఎంప్లాయ్. అక్కడ నీ పైన ఉన్నాడు ఏది చెప్తే నువ్వు అది చెయ్యాలి అంతే. నువ్వు చెయ్యను అని చెప్పడానికి లేదు, ఎందుకంటే దే ఆర్ పేయింగ్ యూ ఫర్ వాట్ ఎవర్ ద వర్క్ దే వాంట్. సో అలా ఉన్నప్పుడు ఎలా ఉండిందంటే నాకు అక్కడ పని ఇష్టం ఒక దాంట్లో నేను ఆటోకేడ్ ఇంజనీర్ కింద అనుకుని జాయిన్ అయ్యాను. దాంట్లో ఆటోకేడ్ ఇంజనీర్ వర్క్ చాలా బేసిక్, మిగతా అన్వాంటెడ్ క్యాలిబ్రేషన్ వాట్ ఎవర్ ద అదర్ వర్క్స్ అవి చాలా ఎక్కువ, అవి కొంచెం లేబర్ టాస్క్స్ అవన్నీ. అంటే ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఏ మెకానికల్ ఇంజనీర్ జాబ్, అది ఎవడైనా చేయొచ్చు. అలాంటి వర్క్స్ మనతో చేపిస్తున్నప్పుడు లేదా ఫోర్స్ఫుల్గా మనతో చేపిస్తున్నప్పుడు అంటే కావాలి అని చెప్పి అప్పుడు మనకు అది సోల్ సకింగ్ లేకపోతే బాధ వేస్తుంది. ఎందుకంటే the role you choose itself is not exciting to you కదా. అదే we came to the core point again. సో మనకు ఒకవేళ ఒక విజన్ ఉండాలి, నేను ఈ పని చేస్తే నా లైఫ్లో నేను రిగ్రెట్ ఫీల్ అవును అని, ఈ పని నాకు నచ్చుతుంది అని. సో అప్పుడు వర్క్ అనేది బాగుంటుంది. అండ్ ఇఫ్ యూ థింక్ ఇఫ్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకు అది హార్డ్గా అనిపిస్తుంది, హార్డ్షిప్లో ఫేస్ చేస్తున్నాం అంటే దెన్ వీ ఆల్వేస్ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ స్విచ్చింగ్. స్విచ్చింగ్ ఆప్షన్ ఉంది, కానీ లైక్ ఎవ్రీ టైమ్ ఈ సోల్ సకింగ్ అనే వర్డ్ ఇదే కోర్ అనుకున్నాం. ఇది ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే సమ్టైమ్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ యూ అండ్ సమ్టైమ్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద వర్క్. ఇప్పుడు చేసే పని నచ్చకపోయి రావచ్చు, పని నచ్చకపోవడం ఒకటి పక్కన మేనేజ్మెంట్ ఎంటైర్ చాయిస్ అది. పని నచ్చలేదు అంటే యూ హ్యావ్ టు చేంజ్ ద స్ట్రీమ్ ఎంటైర్. అవును, స్ట్రీమ్ మేనేజ్మెంట్ నచ్చకపోతే యూ హ్యావ్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు చేంజ్ ద కంపెనీ. అవును. సో 9 to 5 ని హేట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ దట్ ఈస్ హౌ యూ లివ్ ఇన్ దిస్ మోడర్న్ సొసైటీ కాబట్టి యూ నీడ్ టు లవ్ ఇట్. అంటే వర్క్ని అయితే ఎంజాయ్ చేయగలగాలి, వర్క్ని ఎంజాయ్ చేయలేకపోతే పాయింట్లెస్. ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటది, డోంట్ లవ్ యువర్ జాబ్, జాబ్ యువర్ లవ్ ఏదో ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. కుక్క వెరీ డాషింగ్ చింటూ. సో నా పాయింట్ అదే, వర్క్ ఫ్రమ్ అంటే 9 to 5 వర్క్ ఆర్ ఎనీ జాబ్ వి చూస్ సపోజ్ టు బి సంథింగ్ విచ్ ఎక్సైట్స్ అస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకవేళ ఇంకోటి చెప్తా, ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వెరీ ప్యాషనెట్ ఆన్ అదర్ వర్క్స్. కొంతమందికి డైరెక్షన్, సినిమా, ఆర్ట్స్, కొంతమందికి బ్లాగింగ్, కొంతమందికి ట్రావెలింగ్, చాలా వేరే వేరే ఫీల్డ్స్ మీద ఉంది. కానీ దే ఆర్ స్ట్రక్ అని చెప్పను, దే చూస్ దిస్ టు గెట్ ఎ బ్రెడ్ అండ్ బటర్ టు ద టేబుల్ నౌ. కానీ అలా అని చెప్పి వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళు మారాలి అనుకుంటున్నారు, దే హ్యావ్ టు టేక్ దోస్ స్టెప్స్. ఆబ్వియస్ కదా. అంటే ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూర్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ డూయింగ్ ఆర్ క్రియేటింగ్ సమ్ కాంటెంట్ ఆర్ క్రియేటింగ్ ఆర్ట్ ఫార్మ్స్, అది నాకు తెలిసి 9 to 5 జాబ్స్ ఆపవు. ఎంత నువ్వు వర్క్ చేసినా ఇఫ్ యూఆర్ ప్యాషనెట్ అబౌట్ ఇట్, నీకు నిద్ర పట్టదు అది చేయకపోతే. సో యూ విల్ స్ట్రగుల్ లేకుండా ఏది రాదు. సో ఇఫ్ యూఆర్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ ఇట్, యూ హ్యావ్ టు ఫైండ్ దట్ టైమ్, యూ హ్యావ్ టు స్ట్రగుల్ టు డూ ఇట్. ఎందుకంటే మనకున్న 24 hours 8 hours పడుకుని 8 hours వర్క్ చేస్తున్నాం.
ఇంకా 8 hours ఉంది మన దగ్గర, అంటే ఏంటి పోనీ దాంట్లో ఒక 4 hours తీసి ఎక్స్ట్రా, సరే అవన్నీ తీసేసినా కూడా యూ స్టిల్ హ్యావ్ 4 hours. 4 hours స్క్రోల్ చేసి టైం స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి నాకు టైం సరిపోవట్లేదు నేను చేయడానికి అంటే నిజంగా ఇది నిజంగా వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నేను చాలా మంది చూసాను, నాకు టైం ఎక్కడుందిరా అంటారు. కనీసం బాడీ మీద, ఫిట్నెస్ మీద, లేకపోతే దేని మీద కూడా వర్క్ చేయరు. అండ్ టైం లేదు అని చెప్తూ ఉంటారు. నాకు అర్థం కాదు. లైక్ రోజుకున్న 24 hours నువ్వు చెప్పిన డివైడ్ చేసుకుంటే ఒక 4 hours ఎక్స్ట్రా టైం వదిలేసిన అన్నిటికీ, క్లటర్ ఏదన్నా స్క్రోలింగ్ అన్నిటికీ తీసేసిన ఇంకా 4 hours ఉంది. ఆ 4 hours కూడా టైం వేస్టేజ్ చేస్తాడు. అర్థమైందా? టైం వేస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ వేర్ యూ ప్లాన్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే నువ్వు ఈ రోజులు ఇది చెయ్యాలి అని ముందే అనుకుంటావు చూసావా, అప్పుడే టైం వేస్ట్ అవ్వదు. ఎప్పుడైతే ఏది ప్లాన్ చేసావా ఆ ఉన్న టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వెన్ యూ డోంట్ హ్యావ్ కౌంట్ ఆఫ్ హౌ మచ్ యూఆర్ స్పెండింగ్, దెన్ ఇట్ విల్ బి స్పెంట్ అన్వైజ్లీ. వైజ్గా స్పెండ్ చేయాలి అంటే యూ నీడ్ టు నో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ యూ హ్యావ్. ఎందుకంటే నీ దగ్గర ఎంత ఉంది అన్న దాన్ని బట్టి నువ్వు స్పెండ్ చేయడం వేరు, ఎంత ఉందో తెలియకుండా స్పెండ్ చేయడం వేరు. సో ఇలా ప్లాన్ చేసుకుంటే 9 to 5 జాబ్స్ని ఎంజాయ్ చేస్తాం. ఆ టైంని అరే ఇంతే టైం స్పెండ్ చేస్తాం జాబ్లో అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఒక్కోసారి. నిజం. అండ్ ఇప్పుడు ఇంకొకటి చెప్తా చూడు, స్కూల్స్లో, కాలేజెస్లో ఫ్రెండ్స్ ఎలా ఫామ్ అవుతారో జాబ్స్లో అంతకన్నా క్లోజ్ ఫ్రెండ్స్ ఫామ్ అవుతారు. బికాస్ యూ సఫర్ అండర్ ద సేమ్ రెజిమ్. ఇద్దరికి అదే బాస్ కింద ఉన్నప్పుడు అదే రాడ్ పడతా ఉంటుంది. ఎప్పుడైతే ఒక బాస్ కోపం వచ్చింది అన్నది సార్, అదే బాస్ ఇద్దరు కలిసి తిట్టినప్పుడు వస్తుంది చూడ మజా, అది వేరే. అది నీ కాలేజ్లో, స్కూల్లో కూడా రాదు. అండ్ ఈ 3 ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరు కలిసి ఒకటి నేర్పించడం ఉంటుంది చూసా, అది మోస్ట్ కామన్లీ జరుగుతుంది వర్క్ కల్చర్లో. అండ్ దట్ ఈస్ సంథింగ్ యుల్ రియల్లీ ఎంజాయ్. సో అడల్ట్హుడ్లో నీకు ఫ్రెండ్స్ ఫామ్ అవ్వాలంటే బెస్ట్ ప్లేస్ ఇస్ వర్క్. అవును, అక్కడ పట్టుకోవాలి. అప్పుడు ఐ థింక్ అప్పుడేం జాబ్ మారమన్నా కూడా మానరారు, మంచి ఫ్రెండ్స్ తగిలారే అనుకో. లేదంటే అదే మన ఒక ఫ్రెండ్ ఫామ్ చేసుకుని వాడు ఒక రోజు లీవ్ పెడితేనే వేస్ట్ వీళ్ళ బొచ్చుగాడు ఆడు వాళ్ళ చెప్పకుండా లీవ్ పెట్టాడని తిట్టుకుంటాను సార్. దట్స్ హౌ యూ ఎంజాయ్ లివింగ్ అన్ అడల్ట్ లైఫ్. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ కాంట్ అవాయిడ్. అంటే ఒక జాబ్ అన్నదాన్ని మనం ఉన్న లైఫ్ స్టైల్లో అవాయిడ్ చేయలేదు. దాన్ని హేట్ చేస్తే ఇంకా లైఫ్ ఏం లేదు. దిస్ సంథింగ్ విచ్ ఇస్ పార్ట్ ఆల్రెడీ. అండ్ మనుషులకి దే ఆల్వేస్ నీడ్ సమ్ గాసిప్ టు డిస్కస్. ఏదో ఒకటి ఉండాలి మాట్లాడుకోవడానికి. అది ఈ జాబ్స్ నుంచే వస్తాయి, అంతే కదా? అంతే. అండ్ ఒకవేళ ప్యాషన్ ఉంటే ఎక్స్క్యూజెస్ ఉండకూడదు మెయిన్గా, నాకు తెలిసినంత వరకు. ఆ 4 hours నైనా అట్లీస్ట్ ఏదో ఒకటి యూస్ చేస్తేనే ఐ ఫీల్ సంథింగ్ ప్రొడక్టివ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దెమ్. ఓకే, కంక్లూడ్ చేస్తావా? కంక్లూజన్ ఏంటంటే, ఇఫ్ యువర్ జాబ్ ఎక్సైట్స్ యూ, దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ చోజ్ కాదు, దట్ చోజ్ యూ. బికాస్ ఎక్సైటింగ్ జాబ్ విల్ ఫైండ్ యూ, యూ విల్ నాట్ ఫైండ్ ఇట్. ఎందుకంటే దట్స్ హౌ యూ వి గెట్ ఇన్ టు కార్పొరేట్స్. అండ్ అడల్ట్ లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ ఫైండింగ్ ఫ్రెండ్స్, న్యూ ఫ్రెండ్స్. అండ్ దట్ క్యాన్ బీ డన్, ద బెస్ట్ ప్లేస్ టు మేక్ ఫ్రెండ్స్ ఇస్ workplace and na feeling. And yeah, I made good friends in workplace. So I find lot of reasons to make my 9 to 5 job good experience or a better experience. And ఒకవేళ ప్యాషన్ ఉంటే నో ఎక్స్క్యూజెస్. ప్యాషన్ ఉంటే యూ హ్యావ్ టు ఫైండ్ టైం, అంతే. బికాస్ ఫస్ట్ డే నుంచి ఎవరు నీకు రోజంతా కూర్చొని చేయమనరు. బికాస్ ఇఫ్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ really worth it to be leaving a job and then working only on your passion. అది ఫస్ట్ చేసి తర్వాత మానే, ఎవరు అడిగాడు ఉండడు. యా, ఓకే, పీస్. చలో, బై బై. కొరియన్ హార్ట్.